హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ రవ్వ లడ్డు అండి. ఇంతకుముందు వీడియోలో నేను రవ్వ లడ్డులో బెల్లం యూజ్ చేసినాను. ఇప్పుడు చక్కెరతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు చక్కెర, 3 యాలక్కులు, 1 కప్పు చక్కెరకి 1.5 కప్పు రవ్వ అండి, బొంబాయి రవ్వ, గోడంబి ద్రాక్ష, సరిపడా పాలు, తురుముకున్న కొబ్బరి, నెయ్యి. నేను చక్కెరని యాలక్కలని మిక్సీలో వేసి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయిలో నెయ్యి వేసుకొని, నెయ్యి వేడైందండి. ఇందులోకి ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఇందులోకి రవ్వ వేసుకుందాం. రవ్వ వేసి బాగా వేయించుకుందాం. చూడండి, ఇలా రవ్వని బాగా వేయించుకోవాలండి. పచ్చివాసన మొత్తం వెళ్ళిపోయి తెల్లగా ఉండే రవ్వ కొద్దిగా కలర్ చేంజ్ అయితే మనకి రవ్వ బాగా వేగినట్టు. చాలామంది రవ్వ సరిగ్గా వేయించుకోకుండా రవ్వ లడ్డు టేస్ట్ లేదంటారు. రవ్వ లడ్డు చాలా టేస్ట్గా ఉండాలంటే ముందు రవ్వని బాగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, రవ్వ బాగా కలర్ చేంజ్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీకి పట్టుకున్న చక్కెర యాలక్కల పౌడర్ని దీంట్లోకి వేసుకుందాం. వేసి ఒకసారి దీన్ని మిక్స్ చేసుకుందాం. ఆఫ్ చేసి దీన్ని కిందకి తీసుకుందాం. కిందకి దించుకున్న తర్వాత కొద్దిగా పాలు వేసుకుంటూ దీన్ని మిక్స్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా పాలు వేసుకొని ఇలా మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఉంటలుగా చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, టేస్టీ అయినటువంటి రవ్వ లడ్డు రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్.